మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోము. అలాంటి ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు ఉపయోగపడే చెట్లల్లో కసివింద చెట్టు కూడా ఒకటి. దీనిని చిన్న చెన్నంగి అని కూడా పిలుస్తాము. చెన్నంగి ఆకులతో కూర, పప్పు, పచ్చడి చేసుకొని తింటారు దీని గురించి తెలిసినవారు. చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చెన్నంగి దీన్నే కసివింద అని కూడా అంటారు. చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకొని తింటే నోటికి రుచినిస్తుంది. జ్వరంతో నోటి రుచి కోల్పోయిన వారికి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన చెన్నంగిలో చిన్న కసివింద, పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు. కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపైన ప్రతిరోజు మర్దన చేయడం వల్ల అవి పూర్వస్థితికి చేరుకుంటాయి. కసివింద ఆకులను వేరుబెరడును ఎండబెట్టి పొడిలా చేసుకొని తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు, గాయాలు, వ్రణాలు తగ్గుతాయి. చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది. దీనిలోని గుణాలు వాతాన్ని, విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది. గాయాలను, వ్రణాలను, చర్మ రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క పువ్వులను దంచి వస్త్రంలో వేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 1 లేదా 2 చుక్కల పరిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే 7 రోజుల్లో రేచీకటి తగ్గుతుంది. కసివింద గింజలను దోరగా వేయించి పొడి చేసుకొని తగినన్ని పాలు, కండ చక్కెర కలిపి కాఫీలా తాగుతూ మూత్ర సంబంధిత రోగాలను తగ్గించుకోవచ్చు. రక్తం కూడా శుద్ధి అవుతుంది. శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు ఆగకుండా రక్తం కారుతూ ఉంటే ఈ చెట్టు ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. ఇలా కసివింద చెట్టుతో మనం బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కసివిందలోని సహజ పదార్థాలు శరీరంలో చేరి వాత సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ప్రస్తావన ఉంది. విష పదార్థాలను శరీరం బయటకి పంపించడంలో కూడా ఈ మొక్కను ఉపయోగించేవారని వైద్యులు చెబుతున్నారు. చర్మంపై ఏర్పడే చిన్నపాటి గాయాలు, వ్రణాలు, చర్మ వ్యాధులు వంటి సమస్యల సమయంలో కసివింద ఆకుల ఆధారంగా తయారు చేసే లేపనాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయని ప్రజాగానాలు తెలియజేస్తున్నారు. శరీరానికి ఉపయోగపడేలా కసివింద ఆకులు, వేర్లు, బెరడును ఎండబెట్టి పొడిగా తయారు చేసి భద్రపరచుకోవచ్చు. ఈ పొడిని తేనెతో కలిపి చర్మంపై పూస్తే పుండ్లు, గాయాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీనిలోని వాపు తగ్గించే గుణాలు ఉన్నాయి. చర్మాన్ని మృదువుగా చేసే గుణాలు 2 ఉన్నాయి. కసివింద గింజలు చికిత్సల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిని స్వల్పంగా వేయించి పొడిలా చేసి కషాయంగా తయారు చేస్తారు. ఈ కషాయంలో పాలు, కండ చక్కెర కలిపి పానీయంగా తీసుకుంటే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. శరీరంలో రక్తం శుద్ధి కావడానికి కూడా ఈ పానీయం సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ప్రతిరోజు అర టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ గింజల పొడిని తేనెతో కలిపి భోజనానికి గంట ముందుగా తీసుకుంటే అతిమూత్రం సమస్య తగ్గుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కసివింద వేరు బెరడును ఎండబెట్టి పొడి చేసి
నిల్వ చేసి 2-5 గ్రాముల మధ్య మోతాదులో తీసుకుంటే శరీరంలో వచ్చే బొద్దువాపులు తగ్గుతాయని ప్రాచీన చికిత్సలు సూచిస్తున్నాయి. ఈ పొడిని ఆవు పాలతో కలిపి రోజుకు 2 పూటలు భోజనానికి గంట ముందు తీసుకోవడం సాధారణ పద్ధతి. అయితే మొదటిసారిగా తక్కువ మోతాదులో ప్రారంభించి క్రమంగా పెంచడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు విరేచనాలు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఉబ్బు రోగం ఉన్నవారు కూడా ఈ మొక్కను ఉపయోగించే పద్ధతులు అనుసరిస్తారని తెలుస్తుంది. వేరుబెరడు పొడిని 2-3 గ్రాములు తీసుకొని తేనె కలిపి భోజనానికి ముందు తీసుకుంటే శరీరంలో నిల్వ ఉండే అదనపు ద్రవాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం తేలికగా అనిపించడం, వాపు తగ్గడం సహజం. గాయాల రక్తం ఆగకుండా కారుతున్నప్పుడు కసివింద ఆకులను నూరి కట్టుగా కట్టితే రక్తస్రావం తగ్గుతుందని గ్రామీణ వైద్యంలో తరచూ పాటించే పద్ధతి. దీని ద్వారా ఆకులు గాయంపై పడి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయని చెబుతుంటారు. కసివింద పువ్వుల రసం కూడా ఉపయోగకరమని పాత గ్రంథాల్లో ఉంటుంది. పువ్వులను నూరి వడకట్టి వచ్చే రసాన్ని కంటి సమస్యల్లో 1 లేదా 2 చుక్కలు వేసుకుంటూ ఉంటుంటే 7 రోజుల్లో రేచీకటి తగ్గుతుందని ముందు తరాలు నమ్మేవి. చాలామంది ఇప్పటికీ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని సమాచారం. కసివింద మొక్క విషపూరితమైన పాము కాటు సమస్యల్లో కూడా ఉపయోగపడుతుందని ప్రజల మధ్య విశ్వాసం ఉంది. పచ్చి ఆకులను 20 గ్రాములు తీసుకొని మిరియాలతో కలిపి నూరి వచ్చే రసాన్ని కొద్దిగా నీటితో కలిపి తాగిస్తారు. అలాగే అదే ఆకుల పేస్ట్ను కాటు ప్రాంతంలో కట్టుగా గడితే విష ప్రభావం తగ్గవచ్చని అనేక ప్రాంతంలో ఇప్పటికీ అనుసరిస్తారు. నిపుణులు కూడా సరైన వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చే వరకు ఇది తాత్కాలిక సహాయం అందిస్తుందని అంటున్నారు.